కన్యాకుమారి భారతదేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రములలో కన్యాకుమారి ప్రసిద్ధికెక్కినది. ఈ క్షేత్రము తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దక్షిణ సరిహద్దునున్నది. పౌరాణికత, ప్రకృతి సౌందర్యము, చరిత్రాత్మక మహోన్నత పవిత్ర తీర్థముల పొందిక, కళాత్మక ఐశ్వర్యముల బాహుళ్యత మున్నగు పలువిధ సంపదలతో కూడిన దిగా ఈ దివ్య భూభాగము చిరకాలము నుండి యాత్రిక ప్రయాణికులకు దర్శనీయ స్థలముగానున్నది. ఎదురుగా మూడు వైపులను గంభీరంగా నీలిరంగు సముద్రము, పలువిధములైన రంగుల ఇసుకతో అలంకరించబడిన విశాల సముద్రము, సముద్ర మధ్యమునను తీరమునను అక్కడక్కడ కనిపించు చిన్న పెద్ద బండలు, హెచ్చు తగ్గులైన నినాదములతో కూడిన నాట్యము చేయుచు తీరమునకు మోయుచున్న అలలు, వీటన్నింటినీ చూచిన ఏ మానవ హృదయము పూరింపకయుండదు. ఇవే కాకుండా భక్తులకు శాంతిని, ఆనందమును నొసగు చాలా తీర్థములు ఈ సముద్ర తీరమున కలవు. భారతమాత పాదకమలములకు ఆశ్రయ భూభాగమునున్న ఈ చోటును ప్రాతకాలమున తూర్పు దిక్కున చూచినచో బంగాళాఖాతమునకు అటువైపున ఉదయించు ఆ భానుని శోభయు, సాయంకాలమున పడమటి వైపున సముద్రముపై తన స్వర్ణ కిరణాలను వ్యాపింపచేయుచు విశ్రమించు ఆ సూర్యుని దర్శించవచ్చును. ఆ సమయమున దర్శకుల మనస్సులో సూర్యుడు తన ప్రక్రియ వలన మానవుల బాల్యము, వృద్ధాప్యమును చూచినట్లుగా తోచును. నిజముగా ఈ దృశ్యమును దర్శింపదగినదే. భౌగోళికంగా చూస్తే కన్యాకుమారి ఒక ద్వీపమగును. ఇక్కడ తూర్పు దిక్కున బంగాళాఖాతము, దక్షిణమున హిందూ మహాసముద్రము, పడమట అరేబియా సముద్రము అన్నీ కలిసి తమ అలజడులతో భారతదేవి పాదములకు సదా పూజలు చేయుచున్నట్లు కొన్ని పౌర్ణములలో సూర్యాస్తమయము కాగానే చంద్రోదయము కానగుచున్నది. పడవలు, ఓడలు దేవాలయపు చుట్టుప్రక్కల చొరబడనీయకుండా అలల మధ్యనున్న సముద్రపు బండలు కాపాడుచున్నవి. మహాత్మా గాంధీ గారు తమ యాత్రా సందర్శనంలో 15 జనవరి 1937న ఈ క్షేత్రమును దర్శించి ఈ స్థలపు విశేషతను ప్రశంసించెను. తీరమున ఇసుక తిన్నెలున్నవి. సాయంకాలమందు ప్రజలు ఇచ్చట విశ్రాంతి తీసుకొందురు. అప్పుడు ఎదురుగా దుముకుతూ గంతులు వేయుచున్నట్టి అలలను చూస్తే పూర్తి జీవితపు ఆనందము దుఃఖమనే అలల మధ్య నలిగి ముక్కముక్కలవుతూ ఎప్పటికీ ఈ జీవితంపై ఆశనుంచకూడదనిపించును. సముద్ర తీరపు రంగురంగుల ఇసుక మరియు సముద్ర గర్భము నుండి లభించు ముత్యపు చిప్పలు, శంఖముల లాంటి వస్తువులు చూడ చాలా ముచ్చటగా నుండును. అచ్చటనున్న పరాశక్తి దేవాలయము చాలా అందముగానున్నది. భారతదేశమంతటిలో ప్రసిద్ధికెక్కినది. దీని పట్ల ప్రతి మానవుని నమ్మకమేమంటే ఎవరైతే కాశీని సందర్శించెదరో వారు కన్యాకుమారి వరకు పర్యటించి దేవి కుమారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇచ్చటి పలు దర్శనీయ స్థలాలలో దేవి ఆలయము, స్వామి వివేకానందుని స్మారక మందిరము, గాంధీ స్మారక మందిరము, తీర్థములు, రేవులు మున్నగునవి అతి ముఖ్యమైనవి. కన్యాకుమారి స్థల పురాణం
కన్యాకుమారి ప్రాచీన తిరువాన్కూరు రాజ్యమునకు దక్షిణ భాగమున నాంచిల నాడుకు దక్షిణ సరిహద్దున వెలసియున్నది. పౌరాణికులు శ్రీ పరశురాముని కథకున్నను ఈ స్థలముకును సంబంధమేర్పరచియున్నారు. ఇది అంతటి ప్రాచీనమైన క్షేత్రము. పరశురాముడు తాను చేసిన పాపకార్యములకు పరిహారంగా భూదానము చేయు నిశ్చయించెను. కానీ భూమి ఎక్కడ నుంచి లభించును? వరుణ భగవానుని అనుమతిని వడసి అతను గోవా సముద్రమ తీరమున నిల్చుని తన ఆయుధమైన పరశు గొడ్డలిని దక్షిణ దిశకు చాలా జోరుగా వీచగా ఆ గొడ్డలి కన్యాకుమారిలో వెళ్ళి పడెను. దీని ఫలితంగా గోవా నుండి కన్యాకుమారి వరకు గల భూభాగము వరునిచే జారిపోయినది. ఈ ప్రాంతమే పిదప కేరళ మునబడెను ఒక భాగమై ఉన్నది. ప్రస్తుతం కన్యాకుమారి జిల్లా నాంజిల్ నాడు తమిళనాడు రాజ్యపు ఒక భాగమై ఉన్నది. కన్యాకుమారి ప్రాచీన పాండ్యరాజపు భాగమున నుండి నున్నదని, దేవి కుమారి ఆ రాజుల కులదేవతగా కొనియాడబడుతుండేదని కొన్ని ప్రాచీన తమిళ గ్రంథముల ద్వారాను శిలాశాసనముల ద్వారాను తెలియుచున్నది. పాశ్చాత్య ఐతిహాసకులు మరియు టాలెమీ లాంటి యాత్రికులు కూడా కన్యాకుమారిని తమిళ ప్రాంతపు తీర్థముగానే గణించిరి. భూగర్భ శాస్త్రముల అభిప్రాయ ప్రకారం ప్రస్తుతపు కన్యాకుమారి దక్షిణమున లమూరియా మండలమనబడు ఒక భూభాగమునుండెను. అచటి పరలి అను నది కూడా ప్రవహించుచుండెడది. దీనిని ప్రమాణము తమిళ గ్రంథములో కనిపించుచున్నది. దేవి కుమారి తపస్సు మరియు కీర్తి కొన్ని వేల సంవత్సరాల పూర్వము భరతుడను రాజర్షి మన దేశమును పాలించుచుండెను. ఆ రాజుకు ఒక కుమార్తె 8వ యందు గురుకుమారులుండిరి. గురుకుమార్తె పేరు వృద్ధాప్యం కారణంగా రాజు భరతుడు తన యావదాస్తిని తన సంతానమునకు పంచిపెట్టెను. అప్పుడు కన్యాకుమారి యొక్క ఈ భూభాగమును కుమారి యొక్క బాధ్యతలోనికి వచ్చెను. ఆనాటి నుండి ఈ స్థానమునకు కన్యాకుమారి అని పేరు వచ్చెను. దేవి పరాశక్తి ఇచ్చటి తపస్సు చేయుటకై వచ్చినని, పరశురాముని ప్రయత్నముచే ఇచ్చటి దేవి ప్రతిష్ఠ చేయబడినదని పురాణములలో తెలుపబడుచున్నది. పాండ్యరాజుల కాలముననే ఈ ప్రతిష్ఠను అచ్చటి నుండి తొలగించి సముద్ర తీరమునున్న ఈ మందిరమునందు ఉంచబడినది. ఆలయములోని శిలాశాసనముల ద్వారా వ్యక్తమగుచున్నది. మరొక కథ. ఒక సమయమున దేశమంతటా రాక్షసుల దుష్పరిపాలన జరుగుచుండెను. దేవతలకు మునులకు చాలా బాధలు పడవలసి ఉండెను. అనేకులు బాణాసురుడను రాజు యొక్క దండనీతిచే విసుగెత్తిపోయుండిరి. అజ్ఞానము అవినీతి మున్నగునవి అన్ని చోట్ల వ్యాపించియుండెను. భూదేవి వీటన్నింటినీ చూచి దుఃఖించుచుండెను. అంతమున బాణాసురుని గోపరిపాలన నుండి విముక్తి నొందుటకై విష్ణు భగవానుని సహాయము కోరెను. మహాపరశు పరాక్రమశాలి అయిన బాణాసురుని చంపు భారము కేవలం దేవి పరాశక్తి మీదనే ఉన్నది. అందుచేత దేవతలను స్వయముగా పరాశక్తితో కలిసి తన ఫిర్యాదును సమర్పించవలసిందిగా ఆజ్ఞాపించెను. యజ్ఞమునకు అత్యంతమున దేవి ప్రత్యక్షమై కొద్ది దినములలోనే బాణాసురుని సంహరించి ప్రపంచమున ధర్మస్థాపన మొనరించుతునని వాగ్దానమిచ్చెను. ఈ విధంగా పలికి దేవి అచ్చటి నుండి అంతర్ధానమయ్యెను. కన్యాకుమారి చేరి అచ్చటనొక కన్య వేషములో తపస్సు చేయదొడంగెను. రోజులు గడిచే కొలది దేవి అంగములలో యవ్వనపు లావణ్యము రాదొడంగెను. దేవి సౌందర్యమును గురించి వినిన సుచీంద్రపు ఈశ్వరుడైన శివుడు ఆమెను వివాహమాడదలచెను.
ఆ దేవియు సమ్మతించగా ఒక శుభదినమున అర్ధరాత్రి శుభముహూర్తమున వివాహము జరుగునట్లుగా నిశ్చయింపబడెను. ఒకవేళ దేవికి వివాహమైనచో బాణాసురుని సంహారము సాధ్యపడకపోవునని తలచి నారదుడు చింతింపదొడగెను. కారణము ఏమనినా ఓ కన్యచేతనే అతని మరణము సాధ్యమగునని బాణాసురునికి బ్రహ్మచే ఒక వరము ఇవ్వబడి ఉండెను. అందుచే నారదుడు ఈ వివాహము జరగకూడదని నిశ్చయించెను. నిశ్చయింపబడిన శుభదినమునందు శివుడు తన పరివారముతో కన్యాకుమారికి బయలుదేరెను. మార్గమున వారు పలుకంబారై అను ప్రదేశమును సమీపించగానే నారదుడు ఒక కోడిపుంజు రూపమును దాల్చి దారిలో నిల్చుని జోరుగా కొక్కరించెను. అది వినిన శివుడు ప్రొద్దుకూకినదని తలచి శుచీంద్రమునకు తిరిగి వెడలెను. వివాహ శుభముహూర్తము గడిచిపోయెను. ఆ దేవి చాలా దుఃఖించి తన జీవితాంతము కన్యగచే గడుప నిశ్చయించెను. వివాహమునకై సేకరింపబడిన వివిధ వస్తువులను ఒక్కమారుగా పలు రంగుల ఇసుక రేణువులుగా మారిపోయెను. కన్యాకుమారి సముద్ర తీరమునున్న ఇసుక ప్రదేశము ఆ సంఘటనను జ్ఞప్తికి తెచ్చుచున్నది అందురు. ఈ విధంగా దేవి కఠిన తపస్సులో మగ్నమైపోగా ఆమె సౌందర్య శోభ మరింతగా హెచ్చెను. ఈమె యొక్క ప్రశంసను వినిన బాణాసురుడు ఆమెను చూచుటకై వచ్చెను. ఈమెను చూడగానే అతని హృదయమున అపరిమిత మోహమేర్పడెను. అతడు తన అంత్యము అతి సమీపముననున్నదని ఎరుగడాయెను. అతడు వెంటనే ఆమెను తన భార్యను కమ్మని కోరెను. అటుపై దేవి తిరస్కరింపగా ఆమె చంపదలచి తన సొరగు నుండి కత్తిని తీసెను. ఆ దేవియు అట్టి సమయమున ఎదురుచూచుచుండెను. ఆమె తన తపోబలముచే వానిపై శస్త్రముల వర్షము కురిపించెను. అంత్యమున దేవి యొక్క చక్రాయుధపు తాకిడిచే అతడు నిశ్చేష్టుడై క్రిందపడెను. ఆ దుష్టుని మరణమునకు దేవతలందరూ సంతోషించిన వారై అచట గుమికూడి దేవి పరాశక్తిని స్తుతించిరి. తన కర్తవ్యమును పూర్తి చేసిన పిదప మునుపటి వలనే ఆ దేవి తపస్సులో లీనమైపోయెను. ఇది మొదలుగా కన్యాకుమారిలో భాద్రపద మాసమున నవరాత్రి పండుగ కొనియాడబడుచున్నది. ఉత్సవపు 10వ రోజున అచ్చటి ఆలయము నుండి దేవి విగ్రహమును ఊరేగించి మహాదానపురమునకు తీసుకెళ్ళెదరు. అచ్చట పరాశక్తి బాణాసురుల మధ్య జరిగిన యుద్ధపు పూజారు ద్వారా ప్రదర్శింపబడును. ధర్మ విజయమును చిత్రించు ఆ ప్రదర్శనపు ప్రభావము ప్రజలపై పడును. కన్యాకుమారి ఆలయము ఇది చాలా పురాతనమైన మందిరము. బలరాముడు అర్జునుడు దేవాలయమును సందర్శించుటకై ఇచ్చటి వరకు యాత్ర చేసిరని మహాభారతం ద్వారా తెలియచున్నది. ఆలయమునకు నలువైపులా ఎత్తైన ప్రాకారపు గోడలు కలవు. తూర్పు దిక్కుననున్న ప్రవేశద్వారము ఎల్లప్పుడూ మూయబడి ఉన్నది. అందుకే ప్రజలు ఉత్తరమునున్న ద్వారము నుండి ప్రవేశింతురు. ఆలయపు గృహమందు దేవి యొక్క సుందర విగ్రహము తూర్పు వైపునకు దర్శనమిచ్చును నిలిచియున్నది. కుడి చేతి యందు ఒక మూలను గల్గి ఎడమ చేయిని తొడనంటి పెట్టుకొని చున్నది. ముక్కు పుడక అత్యంత విలువైన వజ్రపు కాంతి కిరణాలు కండ్లకు మిరుమిట్లు గొలుపుచున్నది. నూరిన గంధముతో ఆలేపించబడిన విగ్రహము పూలమాలలతో ఆభూషణములతో అలంకరించబడిన అద్భుతముగా కనిపించును. దేవి దర్శనముకై వచ్చు భక్తుల మనస్సులలో మాయని ప్రభావమును ఏర్పరచుచున్నది. భాద్రపద మాసమున నవరాత్రి ఉత్సవం జరుగునని పైన తెలుపబడి ఉన్నది. అదీ కాక వైశాఖ మాసమున మరొక ఉత్సవము కూడా జరుగును. ఈ ఉత్సవము 9వ రోజు రథోత్సవమును 10వ రోజున
జలోత్సవమును జరుపబడును. కన్యాకుమారి పవిత్ర తీర్థము. మందిరపు చుట్టుప్రక్కలనున్న సముద్ర తీరమున సావిత్రి, గాయత్రి, సరస్వతి, కన్యా, స్థాను, మాతృపితృ మున్నగు తీర్థములు అమరియున్నవి. 3 సముద్రముల జలము కలియుచున్న చోట తీర్థమున 16 స్తంభముల మండపమొకటి కట్టబడి ఉన్నది. దీనినే ఉత్తరాన శ్రీ శంకరాచార్యుల స్వామి వివేకానందుని ప్రతిష్ఠ మందిరములు కూడా నున్నవి. ఇచ్చటి తీర్థములు భయంకరమగు అలలు లేనట్టి ప్రదేశములలో నున్నవి. అందువల్ల ప్రజలు ఎట్టి భయము లేకుండా తీర్థస్నానము చేయగలుగుచున్నారు. ఇచ్చటి పుణ్యతీర్థాలలో స్నానం చేయడం వల్ల తమ పాపాలన్నీ నశించిపోయి పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకము. ప్రఖ్యాత తమిళ మహాకావ్యమైన మణిమేఖలలో కన్యాకుమారి తీర్థములను వివరించి చెప్పబడినదేమంటే, ఒక స్త్రీ పుణ్యప్రాప్తి కొరకై కాశీని విడిచి కన్యాకుమారి క్షేత్రం తీరమునకు వచ్చినది. కన్యాకుమారి తీరమున స్నానము చేయుటచే మనుష్యునికి ఆత్మశాంతి లభించునని మహాభారతపు వనపర్వమున ఒక చోట తెలుపబడి ఉన్నది. ఆలయము నుండి 1 కిలోమీటర్ పడమటికి వెళ్ళిన ఎడల సముద్ర తీరమున ఉప్పు నీటి అలలతో చుట్టుముట్టించబడిన ఒక బండ మధ్యన ఒక సెలయేటిలో మంచి నీరు కానగును. ఈ ప్రదేశమునే స్థాను తీర్థము అందురు. ఇచ్చటి నీటినే సుచీంద్రపు ఆలయ అభిషేక జలముగా భావింతురు. గాంధీ మంటపము. మన దేశపిత మహాత్మా గాంధీ అస్థికలు 1948 ఫిబ్రవరి 12వ తేదీన కన్యాకుమారి తీర్థమున కలపబడినవి. ఆనాటి తిరుకొచ్చిన్ ప్రభుత్వము అక్కడ ఒక స్మారక మండపము కట్టించ తలపెట్టెను. ఆచార్య కృపలాలి గారు 1954వ సంవత్సరం జనవరి 20వ తేదీన దీనికి శంకుస్థాపన చేసిరి. ఈ మండపము కట్టుటకు సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యెను. 1956 అక్టోబర్లో ఈ నిర్మాణం పూర్తి అయ్యెను. ముఖ్యంగా గుర్తుంచుకొనవలసిన విషయమేమంటే, ఈ మండపమున ఉంచబడిన విగ్రహంపై అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నమున పైకప్పు రంధ్రముల నుండి సూర్యుని కిరణములు సరిగా ఈ విగ్రహముపై బడును. ఒరిస్సా శిల్పకళ పద్ధతిలో కట్టబడిన ఈ మండపము వలన ఈ ప్రదేశం మిక్కిలి ప్రసిద్ధికెక్కియున్నది. స్వామి వివేకానందుని స్మారక మందిరము. కన్యాకుమారి ద్వీపపు తూర్పున సుమారు 2.5 కిలోమీటర్ల దూరమున 2 పెద్ద అందమైన బండలున్నవి. అందులో పెద్ద మట్టానికి 55 అడుగుల ఎత్తున నున్నది. ఇచ్చటనొక పాదముద్ర యున్నది. ప్రజలు దానిని దేవి పాద చిహ్నము అందురు. అందుచేత నీ బండకు శ్రీపాదపారె అను పేరు ఏర్పడును. మొదట నిధి సముద్రములతో కలిసియుచుండెనని, ఇచ్చటనే దేవి ప్రాచీన ఆలయముండెనని చెప్పబడుచున్నది. 1892లో స్వామి వివేకానందుడు తన యాత్రను హిమాలయము నుండి ప్రారంభించి మార్గమున అనేక పుణ్యక్షేత్రములను దర్శించి కన్యాకుమారికి వచ్చి చేరెను. దేవిని దర్శించిన పిదప నీటిలో నీదుకుంటూ శ్రీపాదపార్తె పైకి వెళ్ళి అచ్చట కూర్చుని ధ్యానము చేయదొడంగెను. ఆయన మనస్సులో సంపూర్ణ భారతీయులను సరిదిద్ది భారతీయ వేదాంత సారమును విదేశాలలో వ్యాపింపచేయవలెనని తీర్థమైన కోర్కెయుండెను. ఈ మహోద్దేశమును సఫలీకృతపరచుటకై ఆయన అచ్చట నుండి నేరుగా అమెరికాకు వెళ్ళి తన గంభీరమైన ఉపన్యాసములతో పాశ్చాత్యులను ఆశ్చర్యచకితులను చేసెను. ఈ సంభవమునకు పిదప స్వామీజీ కూర్చుని
ఆత్మజ్ఞానము పొందిన ఆ బండ వివేకానందుని రాతి బండ అని పిలువబడెను. 1962 సంవత్సరం స్వామీజీ జన్మ శతాబ్ది వార్షికోత్సవం జరుప నిశ్చయించబడినది. ఈ బండపైన ఒక స్మారక మందిరము నెలకొల్ప నిర్దేశించబడినవి. ఈ విషయము ప్రకటించబడగానే భారతదేశపు నలువైపుల నుండి చాలా ధనము దానముగా సమకూరెను. తత్ఫలితంగా ఏకనాథరానడే గారి పరిశ్రమ వలన దాదాపు 85 లక్షల రూపాయల ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన మంటపము కట్టబడెను. దీని పొడవు 82 అడుగులు, వెడల్పు 38 అడుగులు. ఈ స్మారక మందిరము వట్టి రాళ్లతో మాత్రమే కట్టబడి ఉన్నది. దీని సింహద్వారము అజంతా ఎల్లోరా లాంటి గుహల వలెనున్నది. ఇచ్చటి ఆర్చి 25 అడుగుల ఎత్తుగా బేలూరు రామకృష్ణ మందిరము వలె ఉన్నది. ఆ ఆర్చి క్రింద 8.5 అడుగుల స్వామి యొక్క కాంస్య విగ్రహము పరివ్రాజక ముద్రలో నిలపబడి ఉన్నది. ఈ దివ్య స్మారక మందిరపు ఉద్ఘాటన ఇప్పటి భారత రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి గారు 2/9/1970లో జరిపిరి. ఈ మండపమును సమీపమున తూర్పున ఒక ప్రార్థనా మందిరం కూడా ఉన్నది. అక్కడ ప్రతిరోజు ఉదయము సాయంకాలమందు భజన జరుగును. ఇది కాకుండా దేవి పాద చిహ్నములున్న చోట శ్రీపాద మండపము అను భవనము కూడా కట్టబడి ఉన్నది. ఈ 2 మండపములను చూచిన మాత్రాన ప్రజల మనస్సులలో భక్తిధార పొంగి వచ్చునంతటి మనోహరమగును, పవిత్రమగును ఉన్నది. సుచీంద్రపు ఆలయము దాని ప్రభావము కన్యాకుమారి నుండి 11 కిలోమీటర్ల దూరాన ఉత్తరాన సుచీంద్రమను గ్రామమున్నది. ఈ గొప్ప ఆలయమునకు అనేక భక్తులు ఆకర్షింపబడి దర్శనానికై వస్తున్నారు. ఇచ్చటి దేవుడైన శివుడు దేవత కుమారిచే తిరస్కరింపబడిన వరుడు. ఇది కారణంగా పురాణాలలో సుచీంద్రం కన్యాకుమారి మధ్య సంబంధం ఏర్పడి ఉన్నది. సుచీంద్రపు ఆలయమును గురించి అనేక జనశ్రుతులు ప్రజల మధ్య నెలవుచున్నవి. ఇచ్చటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఇంద్రుని చేతులారా నియమ పూర్వకంగా చేయబడినవి. దీనిని ఆధారంగా చేసుకొనిన ఒక కథ కలదు. ఒకానొకప్పుడు ఇంద్రుడు అహల్య పాతివ్రత భంగము చేయ తలపెట్టెను. అందులకు కోపించిన వాడైన గౌతముని ఇంద్రునికి శాపమిచ్చెను. శాప విముక్తి కొరకై ఇంద్రుడు గురు భగవానుని సుచీంద్రపు ఈశ్వరుని పూజించవలసి వచ్చెను. పిదప వారి నియోగముచే కన్యాకుమారి వెళ్ళి కఠిన తపస్సు చేసెను. చివరకు దేవి అనుగ్రహమును బడసి ధన్యుడయ్యెను. పైన చెప్పిన సంభవము కాకుండా మరొక పౌరాణిక కథ కూడా కలదు. అతి మహాముని తన భార్య అనసూయతో కూడా జ్ఞానారణ్యమును అను పేరుతో ప్రసిద్ధి నొందిన సుచీంద్రము సమీపముననున్న ఒక ఆశ్రమ స్థలమున తపస్సు చేయుచుండెను. ఒకనాడు ముని హిమాలయము వైపునకు వెళ్ళవలసి వచ్చెను. ఆ సమయమున అనసూయాదేవి శీలమును పరీక్షింపనెంచి బ్రహ్మ విష్ణు శివులు బ్రాహ్మణ వేషములో ఆశ్రమమునకు వచ్చి భోజనం పెట్టమని అడిగిరి. ముని పత్నియు అతిథులకు తగు రీతిని సత్కారము చేసెను. 3 మహాపురుషులను భోజనమునకై కూర్చుండిరి. విస్తళ్ళు వేయబడెను. కాని అనసూయాదేవి భోజనం చేతిలో తీసుకొని వడ్డించబోతుండగా ఈ 3 ఏకకంఠంతో వస్త్రములు ధరించిన ఏ వనిత చేతులతోనూ మేము భోజనము చేయమని ప్రతిజ్ఞ చేసి ఉన్నాము అని పలికిరి. ఇది విని
ఆమె ఆశ్చర్యపడలేదు. కారణం ఏమనగా ఆమెకు తన పాతివ్రత్యముపై పూర్తి నమ్మకం ఉండెను. ఆమె వెంటనే తన పతిదేవుని పాదతీర్థమును ఆ ముగ్గురి వైపునను చల్లెను. ఆ ముగ్గురు వెంటనే చంటి పిల్లలై పోయిరి. తర్వాత మునిపత్ని వస్త్రహీనురాలై వాళ్లకు వడ్డించెను. చాలా రోజుల వరకు ఆ ముగ్గురు పిల్లలు అక్కడే పెరుగుచుండిరి. ఇంతలోనొక దినమున నారదుని సలహా ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలు తమ తమ భర్తలను వెతుకుచు ఆశ్రమమునకు సమీపించిరి. వారి ప్రార్థనను విని అనసూయాదేవి ముమ్మూర్తులకు పూర్వరూపమిచ్చెను. తమ తమ భర్తలను కనుగొని దేవతలు అత్యంత సంతసించిరి. అనసూయ పాతివ్రత్యమును పొగిడిరి. ఆ సమయమున అత్రిమునియు ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. తన ఆశ్రమమున ముమ్మూర్తులను దేవతలతో సహా చూచి ఆశ్చర్యచకితుడయ్యెను. ఆ పౌరాణిక సంభవపు జ్ఞాపకార్థంగా ముమ్మూర్తుల ఆలయము శుచీంద్రమున కట్టబడెను. అత్రి మునియు అనసూయను ఆశ్రమము నేర్పరచుకొని యుండిన స్థలమును ఆశ్రమం అందురు. ఇది శుచీంద్రము సమీపమున ఒక చిన్న గ్రామము. దీనిని ఒకవైపున అనసూయాదేవి మందిరమున్నది. శుచీంద్రము పేరు ఆ గ్రామమునకెట్లు కలిగెను? బహుశా ఇంద్రుని సూచనాధారంగా ప్రజలు ఈ చోటుని శుచీంద్రమని అందురు. ఇచ్చట ప్రతిష్ఠింపబడిన విగ్రహముల పూజ, ఇంద్రునిచే చేయబడిన అభిషేకపు పాలు, నెయ్యి, జలముల ప్రవాహము కన్యాకుమారి స్నానతీర్థము వరకు ప్రవహించుచున్నదని ప్రజల నమ్మకము. శుచీంద్ర మందిరపు కళాత్మక చమత్కారముపై విపులముగా పరిశీలింతురు. ఆలయపు తూర్పు భాగమున ఒక పెద్ద మండపమున్నది. ప్రవేశించగలనే ఇరువైపులా రాతితో చెక్కబడిన సింహములు మన దృష్టినాకర్షించుచున్నవి. ముందుకు పోగా మహద్వారమును చేరెదము. ఈ స్థానమునకు పైన 7 స్తంభాల గోపురమున్నది. దీనిని శిఖరంపై నిల్చుని కన్యాకుమారి విశాల ప్రాంతము చూడవచ్చును. ఆలయపు లోపల చెక్కబడిన సింహములు కన్యాకుమారి విశాల ప్రాంతం చూడవచ్చును. ఆలయపు లోపల 4 వైపులా రాతితోనే ప్రాకారమున్నది. ప్రదక్షిణము చేయునప్పుడు ప్రాచీన కాలపు శిల్పకళ యొక్క వివిధ నమూనాలు చూడవచ్చును. వాటిలో వృషభనంది, ఆంజనేయస్వామి ఉన్నత విగ్రహములు, తిరుమలై నాయకర్ విగ్రహము, సప్త స్వర్వముల స్తంభములు, స్త్రీ రూపములోనున్న గణపతి మున్నగు దర్శింపదగ్గవి. నిజముగా ఈ మందిరము పూర్తి భాగము పురాతన శిల్ప శాస్త్రజ్ఞుల నైపుణ్యము, వారి గొప్పదనాన్ని వెల్లడించుచున్నది. ఇచ్చట ప్రతి సంవత్సరము మార్గశిర మాసమున రథోత్సవము, చైత్రమాసములో జలోత్సవము జరుగును. ఆ సమయమున ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి దర్శింతురు. ఈ మందిరము నొక్కమారు దర్శించిన వారు తప్పక తమను ధన్యులగు భావింతురు. కొన్ని ఇతర వివేకానందుడు కన్యాకుమారి వరకు చేసిన యాత్ర స్మృతి చిహ్నాలను ప్రదర్శింపజేయునొక గ్రంథాలయము నెలకొల్పబడి ఉన్నది. ఇది మహాత్మా గాంధీ గారి వంటి ప్రసిద్ధి నాయకుల మన్ననలనంది ఉన్నది. ఆ గ్రామపు ఉత్తరాన కాశీ విశ్వనాథుని ఒక చిన్న మందిరము కలదు. దానికి సమీపంలో చక్రతీర్థము అను బావియు, శ్మశానము కలవు. ఈ మూడింటి అమరికచే ఈ ప్రదేశము పాతాళగంగా శ్మశానము విశ్వనాథుని మందిరముతో అలంకరింపబడి సాక్షాత్ కాశీని మించుచున్నవి. తూర్పు సముద్రతీరమునకు వెళ్ళినచో నచ్చట ప్రాచీన గోపురపు శిథిలములు
కానవచ్చును. ఇది వట్టకొట్టై గోళాకారపు కోట ఎనబడుచుండెను. ఈ కోట ఆనాటి యుద్ధ కళావైభవముచే ప్రకాశించుచున్నది. గ్రామపు మధ్యన ఒక పెద్ద చర్చి, క్రైస్తవ గుడి ఉన్నది. దానిని కట్టుటలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు చాలా సహాయపడిరి. కన్యాకుమారి నుండి సుమారు 7-8 కిలోమీటర్ల ఉత్తరమున మరమ్మత్తులై అనునొక కొండ కలదు. ఆంజనేయస్వామి సంజీవి పర్వతం కొరకు వెళ్ళునప్పుడు దాని నుండి ఒక భాగము వీడపడనని తలంపబడుచున్నది. ఇచ్చట శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, ఒక మండపము మున్నగునవి దర్శింపదగ్గవి. కార్తీక మాసం కృత్తిక నక్షత్రము నాటి రాత్రి ఈ పర్వత శిఖరంపై దీపం వెలిగించబడుతుంది. దానిని దర్శించి ప్రజలు తమను ధన్యులకు భావింతురు. కన్యాకుమారిలోని అన్ని పుస్తకములు మన కండ్లకు మాత్రమే కాక మనసుకు కూడా ఆనందమిస్తున్నదని చెప్పనవసరం లేదు. ప్రకృతి దేవి తన నైపుణ్యాన్ని ఇచ్చటి ఇసుకపై చూపించెను. దేవి ఆలయము, భవ్య మహనీయుల స్మారక మండపము మున్నగు వాటి స్థానమున ఈ పుణ్యభూమి గొప్పదనాన్ని మరి మహోన్నతమొనరించినది. వీటిచే ఆకర్షించబడిన వారై అనేకులు ఈ సందర్శనార్థానికై వచ్చి ఆత్మశాంతి పొందిన వారై తిరిగి వెళ్ళెదరు. కన్యాకుమారి దర్శన సౌభాగ్యము పొందిన వారే ధన్యులు. శాంతి శాంతి.